హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా? అదే అండి, ఈరోజు ఫిబ్రవరి 4th రథసప్తమి కదా. సో రథసప్తమి స్పెషల్ కాబట్టి ఇక్కడ పలాసలో సముద్ర స్నానాలు అనేది ఏ విధంగా ఆచరిస్తారు అనేది చూస్తున్నాం. చూడండి ఎంత రష్గా ఉంది, అసలు పలాసలో ఇలా ఉంటుందన్న పరిస్థితి. వెళ్దాం. చాలా రష్గా ఉంది. అక్కడి నుండి వస్తున్నారు స్నానాలు అన్ని చేసుకొని. అసలు రథసప్తమి స్పెషల్ ఏంటనేది అక్కడికి వెళ్ళాక మనం మాట్లాడుకున్నాం. చాలా రష్ గా ఉంది, వస్తూనే ఉన్నారు. గేట్ కూడా ఇప్పుడే తీసాడు జస్ట్ అలా అన్నమాట. పాపా ఏమిటి జనాలు బాబు, ఏదో ఎక్కడో యాత్ర అవుతున్న అంత దీనిగా ఉంది ఇక్కడైతే. చూస్తున్నారు కదా, వామ్మో ఎంతవరకు ఉంది అసలు. చాలా లాంగ్ వే ఉంది, ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన దినం కాబట్టి. మాఘమాసం సప్తమి శుద్ధి అంటే ఏదైతే ఉందో, వచ్చే ప్రతి మాసంలో వచ్చే సప్తమి శుద్ధి కంటే మాఘమాసంలో వచ్చే సప్తమి శుద్ధి అనేది చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు. అలానే ఈ పవిత్రమైన దినంలో ఏంటంటే సూర్యుడిని ఎక్కువగా పూజిస్తారు కాబట్టి సముద్ర స్నానాన్ని అర్పిస్తూ స్నానాలు చేస్తూ అందరూ పవిత్ర దినంగా చూస్తారు. ఎందుకనంటే ఈ రోజు స్నానం అర్పించడం కానీ సముద్ర స్నానం చేయడం కానీ మన ఒంట్లో ఉన్న రోగాలు అన్ని పోయి ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఒక నమ్మకంతో చేస్తారు స్నానాలన్నీ కూడా. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇక్కడ నుండి ఇంకా సమ్మర్ అనేది స్టార్ట్ అయినట్టే. ఇంకా బర్త్డే తర్వాత మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా ఇంకా ఎండలు ఉంటాయి. ప్రస్తుతానికి ఎండలు బాగానే ఉన్నాయి, గట్టిగానే ఇంకా ఉంటాయి. సో చూద్దాం ఎలా ఉంటాయి ఎండలు ఏంటన్నది. వా, ఎవరు ఎలా వస్తున్నారో కూడా తెలియట్లేదు. అసలు ఎప్పుడు కూడా ఎంత రష్ గా ఉండదు రోడ్ అన్నది. కానీ పలాసలో ఎలా ఉంటుంది రథసప్తమి అనేటప్పటికి చూడండి ఎలా ఉందో వాతావరణం. అసలు అలా కంటిన్యూస్ గా ఇంకా వస్తూనే ఉన్నారు. నా వెనక చూస్తే ఇంకా చాలా మంది వెళ్తూనే ఉన్నారు సముద్ర స్నానాలు అర్పించడం కోసం అని చెప్పి. సో మనము అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది చూద్దాం పదండి. చాలా రష్గా ఉంది, వస్తూనే ఉన్నారు కంప్లీట్ అలాగా. జస్ట్ మిస్ అయ్యాడు. ఏమైనా స్కిట్ అయితే మాత్రం బస్కి ఇంకా డాన్స్ ఇచ్చేస్తారు. చూసుకోండి జాగ్రత్తగా. రద్దీగా ఉన్న టైంలోనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా వస్తూనే ఉన్నారు. అసలు రోడ్స్ అయితే ఖాళీ లేవు కంప్లీట్ గా. మొత్తం బైక్స్, కార్స్, ఆటోలు చాలా రష్గా ఉన్నాయి. మొత్తం పలాస టౌన్ చుట్టుపక్కల ఉన్న ప్రతి చోట నుండి కూడా ఆటోలు ఇక్కడ ఉన్నట్టున్నాయి. అన్ని ఆటోలు అన్ని కూడా ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఎక్కడ లేని ఆటోలు అన్ని కూడా ఇక్కడే కనిపిస్తున్నట్టున్నాయి. మొత్తం రోడ్ అంతా అవే ఆక్యుపై చేసి ఉన్నాయి. చాలా రష్ గా ఉంది, చాలా రద్దీగా కూడా ఉంది. వాతావరణం కూడా చాలా బాగుంది, మంచు పడుతుంది. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా బాగుంది. చాలా కూల్ గా అనిపిస్తుంది వాతావరణం కూడా. అందులో ఇంత సందడిగా ఉండడం రోడ్స్ అనేది మనకి ఎప్పుడో ఒకసారి వస్తుంటే బిజీ లైఫ్ లో ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా వస్తూనే ఉన్నారు కంప్లీట్ గా, ఎక్కడ గ్యాప్ లేకుండా. అసలు రోడ్డు కూడా కనీసం ఎక్కడ గ్యాప్ కూడా లేదు. అలా వస్తూనే ఉన్నారు. లేకరా రోడ్డు పైన వాళ్ళ రాజ్యం అండి. వాళ్ళని ఏమన్నా అనుకోండి మనకే బాధ అనిపిస్తుంది, ఇంకేం కాదు. అందుకే మనం కూడా వాటిని కేర్ఫుల్ గా చూసుకొని వాటికి ఎలాంటి హానికి తలపెట్టకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి వస్తూనే ఉన్నారు కంప్లీట్ గా. అసలు శ్రీరామ్ ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ ఎక్కడ చూసినా సరే మొత్తం హనుమాన్ విగ్రహాలే కనిపిస్తున్నాయి. ప్రతి విలేజ్ కి ఒక హనుమాన్ విగ్రహం అనేది, స్టాచ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకి హనుమంతుడు అంటే అంత ప్రీతి, ఒక రక్షణ అంటే ఒక ధైర్యం.
ఒక ధైర్యం, ఒక రక్షణ కోసం అని చెప్పి పెడుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఎక్కడ చూసినా హనుమాన్వే కనిపిస్తుంది. ఒక పక్క మంచి వెదర్, మంచు ఇంకా పడుతూనే ఉంది, చాలా కూల్ గా ఉంది. ఒక పక్క సూర్యుడు కూడా ఈరోజు బాగానే ఉన్నాడు, కానీ రేపటి నుండి మాత్రం ఉంటది మనకి సమ్మగా ఉంటది. సో కూడా వస్తున్నాము, మనం రిటర్న్ అవుతున్నాం, వెళ్దాం ముందుకి. ఇక్కడే ఎలా ఉందంటే ఇంకా అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ ఇంకా రష్ గా ఉండొచ్చు బీచ్ దగ్గర. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉంది రోడ్ అయితే. టర్నింగ్స్ మంచిగా మస్తుగా ఉంది. కొంతమంది చూసి హాయ్ కూడా చెప్తున్నారు. రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉండడం చేత ప్రతి ఒక్కరు కూడా చాలా స్పీడ్ గా వస్తున్నారు. ఇలాంటి టైం కూడా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలా పడితే అలా వస్తుంటారు కాబట్టి ఎవరిని ఏం అనలేము, ఎందుకంటే అంత మన ఫాల్టే అవుతుంది. సో జాగ్రత్తగా వెళ్ళాల్సింది, చేయవలసింది కూడా మనమే. అలా వస్తూనే ఉన్నారు. ఒక పక్క స్కూల్ టైమింగ్స్ ఆల్రెడీ 7 or 7:30 అలా అవుతున్నట్టుంది. సో ఒక పక్క స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడం అన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి టైం అప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చూస్తున్నారు కదా ఎలా వస్తున్నారు చూడండి. ఇలా ఉంటుంది మన పరిస్థితి. రోడ్లు ఎవ్వరు విడిచిపెట్టరు, ఎందుకంటే అందరికీ గాబరే. అమ్మో అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ వేసుకొని వచ్చి ఎలా వస్తున్నాడు బైక్, చూసారు కదా, అలా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. శివసాగర్ బీచ్ కి వెళ్లే మార్గంలో సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నిర్వహణ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న భక్తులకి ఎవరైతే వస్తున్నారో ప్రజలకి అందరికీ కూడా, జనాలందరికీ కూడా టీయా బిస్కెట్స్ అనేవి ఏర్పాటు చేశారు. వాళ్ళకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చేయాలి. లోపలికి వెళ్దాం. అందరూ వస్తూనే ఉన్నారు. అంతా కూడా ఇక్కడ రోడ్ పైన ఆఫ్ చేశారు వెహికల్స్ అన్నిటిని కూడా. లోపలికి వెళ్ళడానికి అయితే వెహికల్స్ అలౌ లేదు, ఎందుకంటే రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, కంజెస్టెడ్గా ఉన్నాయి కాబట్టి లోపలికి అలౌ చేయట్లేదు. సో అది ఒక మంచి విషయమే, ఎందుకంటే చాలా ఇబ్బంది. చూస్తున్నా కదా, జనాలందరూ కూడా నడుచుకునే వెళ్ళాలి, నడుచుకునే రావాలి. చాలా లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం మెయిన్ రోడ్ మీద ఆఫ్ చేశారు. ఇక్కడ నుండి మనకి 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుండి బీచ్ వరకు నడుచుకొని వెళ్ళడానికి. సో అందరు చూస్తున్నారు కదా ఎలా వస్తున్నారు నడుచుకున్నా కూడా. మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. చూస్తున్నాం కదా, స్వాగతం సుస్వాగతం శివసాగర్ బీచ్ అక్కుపల్లి. ఇట్లు గ్రామీణ యూత్ అండ్ గ్రామీణ ప్రజలు. సో మొత్తం అలాగ వస్తూనే ఉన్నారు. కంప్లీట్గా చాలా రష్గా ఉంది. ఒక శివాలయం ఉంది, చూద్దాం. ఆ శివాలయం ఏంటంటే ఇక్కడ స్నానాలు అన్ని అర్పించి వచ్చి అనమాట. ఇక్కడ శివుడిని దర్శించుకుని ఇంటికి ప్రయాణం అవుతారు. అంతా కూడా ఒక యాత్రలా జరుగుతుంది. మొత్తం చెరుగడ్డలు, తర్వాత చిన్న చిన్న బొమ్మలు, ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకొని సేల్ పెట్టుకొని చేస్తున్నారు. ఇది శివాలయము. అక్కడ సముద్రంలో స్నానాలు అర్పించి శివాలయంలో దర్శనం చేసుకొని వెళ్తారు. చెరుగడ్డలు అన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు. మొత్తం ఒక సందడిగా ఉంది, చాలా సందడిగా అయితే ఉంది. ఒక సందడి వాతావరణం ఉంది, అంత సందడి వాతావరణం ఉంది. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అంతా కూడా. శివాలయము ఇక్కడ అందరూ కూడా సముద్రంలో స్నానాలు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి శివాలయంలో శివుడిని దర్శించుకొని తిరిగి రివర్స్ అవుతారు అందరూ కూడా. అంతా ఒక యాత్రలా జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. ఇంకో పక్క జనాలు, ఇంకో పక్కన తోటలు, అంత ప్రశాంతమైన వాతావరణం. మార్నింగ్ వాతావరణం ఎలా ఉంది ఇక్కడ. చిన్నపిల్లలతో చాలా సందడిగా ఉంది అంతా కూడా. ఇది మనం ఆల్రెడీ బీచ్ దగ్గరలోకి వచ్చాం. బీచ్ దగ్గరలో అనమాట ఇది. కొంతవరకు జన సంవహనం అయితే బాగానే తగ్గింది, జనాలు అయితే తక్కువగానే ఉన్నారు మార్నింగ్ కంటే కంపేర్ చేసుకుంటే. ఒక్క వాతావరణం ఎలా ఉంది, మొత్తం తోటలు చూస్తున్నాగా. పిల్లలు బాగా సందడిగా ఉన్నారు, చాలా సరదాగా ఆహ్లాదకరంగా. చుట్టూ కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. మనం బీచ్ దగ్గరికి వచ్చేసాం. బీచ్ కనిపిస్తుంది కదా ఉంది కదా. పీచు మిఠాయి ఎవరికి కావాలా? ఇక్కడ పీచు మిఠాయి చూడండి ఎలా తయారు చేస్తున్నాం. మనకి ఎప్పుడు కూడా నార్మల్గా ప్యాక్ చేసి దొరుకుతాయి, కానీ ఇక్కడ ఇన్స్టెంట్ గానే తయారు చేసి ఇస్తున్నారు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ అయితే చూద్దాం, అది కూడా పలాసాలో. చాలా రష్గా ఉంది. ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టున్నారు. మొత్తం అంతా కూడాను
నియర్ బై పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదంతా జరుగుతుంది. చూసారు కదా ఎంత జనంగా ఉన్నారు, ఎంత రష్గా ఉన్నారు. ఇక్కడ షెల్టర్స్ కూడా ఉన్నాయి, ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. అంతా కూడా శిథిల వ్యవస్థ అయిపోయింది, మొత్తం పాడైపోయినాయి, ఏమీ లేదు. మొత్తం అంతా కూడా లోకల్ పోలీసు పరిధిలో జరుగుతుంది ఇదంతా కూడా. చూడండి ఎలా ఉందో బీచ్ అంతా కూడా. కొన్ని సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒక మార్నింగ్ పానీపూరి, ఒక పక్క మార్నింగ్ టిఫిన్స్. ఇక్కడ వేడి దోశ, స్నానాలు అర్పించి మంచిగా వేడివేడిగా తినడానికి దోశలు కూడా ఏర్పడతాయి. తాతగారు తను స్వయంగా దోశ మేక్ చేస్తున్నారు. ఇంకో పక్క ఐస్ క్రీమ్, ఇంకో పక్కన వేడి జొన్నలు, జొన్న పొట్లు. మార్నింగ్ మంచిగా స్నానం అర్పించుకొని వచ్చి మంచి వేడి తింటే ఉండదు. బీచ్ అంతా చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా రష్గా ఉంది మార్నింగ్ అయితే. ఇప్పుడు కొంతవరకు పర్లేదు, ఫ్రీగా ఉంది. మొత్తం చూడండి ఎంత ఎక్కడ చూసినా మొత్తం జనాలా కనిపిస్తున్నారు. రక్షణ కోసం ఒక బోట్ కూడా ఏర్పాటు చేశారు. ఏమైనా ఎటువంటి ప్రమాదాలు జరిగితే వెంటనే అలర్ట్ అయ్యి రక్షించడానికి అని చెప్పి బోట్ కూడా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో. తాతగారు మంచి వేడి కాఫీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా సందడిగా ఉంది వాతావరణం అంతా కూడా. చూడండి ఇక్కడ ఒక బోట్ కనిపిస్తుంది కదా, రక్షణ కోసం ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ లోకల్ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏర్పాటు చేసింది. చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడ చూసినా అంతా కూడా సూర్యుడికి పూజలు పునస్కారాలు అయ్యే కనిపిస్తున్నాయి. చూడండి మొత్తం అంతా కూడా సముద్ర స్నానాలు అర్పించి సూర్యుడికి పూజలు చేస్తున్నారు. రథసప్తమి స్పెషల్ అనమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న తల్లి ఉంది, చూడండి ఎలా ఎంత చక్కగా ఆడుకుంటుందో. చూడండి ఎంత సన్నగా ఆడుకుంటుందో. చూడండి ఎలా ఉందో మొత్తం అంతా కూడాను. ఈ విధంగా ఇక్కడ సూర్యుడికి పూజలు అర్పిస్తూ ఉంటారు. అంతా చాలా సందడిగా ఉంది. చూడండి మొత్తం సముద్రంలో చాలా లోపలికి వెళ్ళి ఉన్నారు. అందరూ కూడా స్నానాలు చక్కగా చేస్తున్నారు. చాలా సందడిగా ఉంది అంతా కూడాను. మంచిగా ఒక పక్క ఇంకో పక్కన ఫోటోగ్రాఫ్ కూడా చాలా చక్కగా జరుగుతుంది, చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా మొత్తం ఇది పలాసలో జరిగే రథ సప్తమి యొక్క స్పెషల్ సెలబ్రేషన్ అండ్ ఈవెంట్. ఇదంతా కూడా ఒక పుణ్యతిథి కాబట్టి ఈ రోజు అంతా కూడాను మొత్తం సముద్ర స్నానాలే అంతా కూడాను. ఒక పక్క పూజలు, ఇంకో పక్క సముద్ర స్నానాలు, ఇంకో పక్క చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంతో సందడిగా ఉంది మొత్తం పలాస అక్కుపల్లి శివసాగర్ బీచ్ అంతా కూడాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో స్త్రీలు కూడా వాయినాలు అర్పిస్తున్నారు, వాయినాలు ఇస్తున్నారు. ఒక పక్కన చాలా సందడిగా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పక్కన మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాయినాలు కూడా ఇస్తున్నారు. ఇదే చాలా పవిత్ర దినం కాబట్టి పవిత్రంగా చాలా భావిస్తున్నారు. చూడండి వాయినాలు ఇప్పిస్తున్నారు. ఇచ్చానమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం అన్న సిద్ధాంతంతో వాయినాలు కూడా ఇస్తున్నారు. చాలా పవిత్రమైన దినం కాబట్టి చూస్తున్నారు కదా అంతా శివలింగాలే కనిపిస్తున్నాయి. శివుడికి కూడా పూజలు అర్పిస్తున్నారు. చక్కగా రిలాక్స్ అవుతున్నారు, సేద తీరుతున్నారు. ఎందుకంటే తర్వాత ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మగా ఉంటుంది కాబట్టి ముందుగానే సేద తీరుతున్నారు. ఒక పక్క స్నానాలు అర్పించి వచ్చి సూర్యనాథుడికి పూజలు చేయడానికి కోసం అని చెప్పి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రదేశం ఇది. చూడండి ఎలా ఉందో అంతా కూడా. సముద్ర స్నానాల కోసం వెళ్తున్నారు. చూడండి ఎలా ఉందో మొత్తం. చిన్నపిల్లల దగ్గర నుండి అందరు కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క సముద్రం, మహాసముద్రం కెరటాలతో కిటకిటలు ఆడుతుంది. దాని లోపల ప్రతి ఒక్కరు కూడా ఈ రథ సప్తమి స్పెషల్ గా అందరు కూడా సముద్ర స్నానాలను చక్కగా అర్పిస్తూ ఆహ్లాదకరంగా ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా కూడా. ఇక్కడ నుండి మొత్తం అంతా కూడా శివసాగర్ బీచ్ ఎలా అయితే ఉందో మొత్తం దాని యొక్క ఆకృతి అంతా కూడా చూడండి చాలా ప్రశాంతంగా ఉంది కదా. అంతా కూడా చాలా క్లియర్ గా నీట్ గా కనిపిస్తుంది. చూడండి ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. మొత్తం చక్కగా అందరు కూడా స్నానాలు అర్పిస్తున్నారు సప్తమి స్పెషల్ గా. చిన్నగా అందరు కూడా స్నానాలు అర్పించుకుంటారు. ఎంత లోపలికి వెళ్ళిపోతున్నారో వాళ్ళు. పక్క అక్కడ బోట్ ఉంది, రక్షణ బోట్. సో ఇది పలాసలో శివసాగర్ బీచ్ లో జరిగేటటువంటి రథ సప్తమి స్పెషల్ సెలబ్రేషన్. ఇదంతా కూడాను మొత్తం ఎక్కడ చూసినా శివలింగాలతో పూజలు పునస్కారాలే కనిపిస్తున్నాయి. సముద్ర స్నానాలు అన్ని కూడా చేసుకుంటూ ఈ పవిత్రమైన దినాన్ని పవిత్రంగా భావించుకుంటూ అందరూ కూడా చాలా ఆనందంగా అందజేస్తున్నారు. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇక్కడ మూగజీవాలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇది ఇక్కడ విశేషాలు అంతా కూడాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.
థ్యాంక్ యూ.